పేదోళ్ళ గోస చెప్పినాం, అభివృద్ధి వద్దు అనలే. కొడంగల్ కేంద్రంగా న్యూస్ లైన్ తెలుగు తెలంగాణపై కుట్రలు. కనిపిస్తే రాళ్లు కర్రలతో కొడతామంటున్న కాంగ్రెస్ నేతలు. సీఎం నియోజకవర్గ అస్తం వాట్సాప్ గ్రూపుల్లో ఇదే చర్చ. ప్రజల ఇబ్బందులు, పేద రైతుల గోస చెప్పినందుకు లంబాడ బిడ్డలను అక్రమంగా పోలీసులు కొడితే సేవాలాల్ మహారాజును దుర్భాషలాడినోళ్ల గురించి ప్రపంచానికి చెప్పినందుకు కక్షపూరితంగా రాజకీయాలు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తప్పుడు ప్రచారం. కొడంగల్లో న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ కనిపించొద్దని హెచ్చరికలు. దాడులు చేస్తామని బహిరంగంగానే హెచ్చరికలు. ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్న కొడంగల్ కాంగ్రెస్ నాయకులు. పాలకులు పట్టించుకోరు, మీడియా కూడా చూపించొద్దా? కాదు, మీకేం బాధ వస్తుంది అంటే ఒక్కడొచ్చి ఒక న్యూస్ చూపెడితేనే మీ ప్రభుత్వం పడిపోతుందన్నంత భయం అవుతుందా? కొడంగల్ కాంగ్రెస్ నాయకులారా, మీడియా ఛానళ్ళ పని మీడియా ఛానల్ చేసుకుంటా పోతాయి. ఉదాహరణకి ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు అనుకుందాం. ఎవరెవరైతే ఇట్లా ఫోన్లు చేసి బెదిరిస్తానో వాళ్ళ మీదనే బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేసిండ్రు అనుకుందాం. ఇప్పుడు దాడికి గురైన వారి గురించి మీడియాగా మేము చెప్పొద్దా? ఆ రోజు మీ మీద దాడులు జరిగినప్పుడు చూపించింది మీడియానే, ఇప్పుడు ఇతరుల మీద దాడులు జరుగుతున్నప్పుడు చూపిస్తుంది కూడా మీడియానే. మీడియా మీకు వారధిగా ఉంటుంది, వాళ్లకు వారధిగా ఉంటుంది. మీరు ఏమన్నా చేసుకోవచ్చు, కానీ మీడియా గొంతు నులిమే ప్రయత్నం చేస్తే గనక రేపు మీ సమస్యను చూపించే అవకాశం ఉండదని గుర్తు చేసుకోండి. శంకర్కు బెదిరింపులు, ఇంకా ఫోన్లు, ఇంకా చంపుతాం, పొడుస్తాం, ఏమైతుంది? ఒక్క జర్నలిస్ట్ శంకరే జర్నలిస్టా? ఇక జర్నలిస్ట్ శంకర్ చంపేస్తే ఇటువంటి వార్తలు రావా? జర్నలిస్ట్ శంకరు న్యూస్ లైను ఆ ఛానల్ని ఆపేస్తే వీడియోలు రావా? లేకపోతే తెలంగాణ పేపర్ను మూసివేస్తే వీడియోలు రావు, లేకపోతే ఇటువంటి వార్తలు రావా? ఇక నేను పుట్టకపోతే ఎవరిని చేసుకుందు అంటే నీ అవ్వని చేసుకుందు అన్నట్టు ఉంటుంది శాస్త్రం. జర్నలిస్ట్ శంకర్ పేపర్ కాకపోతే ఇంకో పేపర్ రాస్తారు, ఇంకో పేపర్ కాకపోతే ఇంకో పేపర్ రాస్తారు. దమ్ము ఉన్నాడు, ధైర్యం ఉన్నాడు, ప్రజల పట్ల నిబద్ధత ఉన్నాడు, ప్రజల కష్టాల పట్ల కన్నీరు గార్చేటోడు, వేదన పడేటోడు తప్పకుండా ఇలాంటి రాస్తూనే ఉంటాడు. దానికి మీరు వచ్చి పొడుతాం, పీక్తాం, తీస్తాం అంటే వాళ్ళు గుంపునేసుకొని వస్తారు. ఏ పార్టీ పీక్తారో చూసుకోరు. ఇక కొడతారాట, తిడతారాట, ఏముంటుందా? రేవంత్ రెడ్డి మీద కక్ష ఏముంటుంది చెప్పుడు జర? రేవంత్ రెడ్డి సీటు జర్నలిస్ట్ శంకర్కి కావాలా, లేకపోతే శిల్క ప్రవీణ్ కావాలా? నువ్వు అలాగే దిగిపోతే నేను వచ్చి ఆ సీట్లో కూర్చుంటా, రేవంత్ రెడ్డి సీట్లో నేనే కూర్చొని రాష్ట్రాన్ని పాలిస్తా అని జర్నలిస్ట్ శంకర్ను చిలుక ప్రవీణ్ ఇద్దరు మాట్లాడుకొని రేపు మనం ఇద్దరం ఆయనను బడగొడదాం, ఆ సీట్లో మేము ఎక్కుదాం అనుకుంటారా? రేవంత్ రెడ్డి దిగిపోయినా మేము ఇక్కడనే ఉండి మళ్ళా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడతాం. ఇంకోటి వచ్చినా కూడా ఇక్కడనే ప్రజల పక్షాన ఉండి మాట్లాడతాం. మా పనే ఇది, 14-15 సంవత్సరాలుగా మేము ఎంచుకున్న వృత్తే ఇది, మా ధర్మమే ఇది. మా మీద మీకెందుకు ఆ కోపం? నాకు అర్థమైతే లేదు. రేపు మీకు జరిగినప్పుడు కూడా రార్రి, మా ఛానళ్ళని నిలబెడతాం, మిమ్మల్ని కొచ్చినోడేవాడో తిచ్చినోడేవాడో చూపెడతాం. మీకు అన్యాయం జరిగితే కూడా అది తెలుసుకోరు ముందు. ఈ బెదిరింపులు ఇవంతా ఎక్కర్రాని ఇవి. మా వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు, అది ఉన్నాడు, ఏం అక్కర్రావు. రేవంత్ రెడ్డి ఎక్కర్రాడు, ఏం రాదు.